చోట ఉన్నానా ఆకాశ ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా. హలో ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో చాలా బాగా వచ్చింది. ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, ఫుల్ సాంగ్తో ఉంటుంది. ఈ వీడియో కావాల్సిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవి డౌన్లోడ్ చేసి వాడుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మినిట్ ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మినిట్ ట్యాప్ చేయండి. ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉందిగా, దీని మీద ట్యాప్ చేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళండి. ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో డ్యూరేషన్ 4 సెకండ్స్ ఉంచండి. బ్యాక్ వచ్చేయండి. ఈ మీడియా మీద ట్యాప్ చేయండి. 10 ఫొటోస్ అవసరం ఉంటుంది ఈ వీడియోకు. మీరైతే ఎవరు వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటోలు తీసుకోండి 1 by 1. ఓకే, కరెక్ట్ వచ్చాయో లేదో ఫోటోలు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఫోటోకి మధ్యలో ఒక లైన్ ఉంది కదా, జాయింట్, అక్కడ ట్యాప్ చేయండి. మనకు ఎఫెక్ట్లు ఓపెన్ అవుతాయి. ఇక్కడ గ్లిచ్ జూమ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 5 నెంబర్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇది మనకు ఎఫెక్ట్లలో దొరుకుతుంది. పైన అసెట్ స్టోర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. యాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్లిచ్ జూమ్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, మీకు దీని మీద ట్యాప్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేస్తుంది మనకు. ఈ ప్రతి దానికి గ్లిచ్ జూమ్ 5 నెంబర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు అన్నిటికీ నేను అన్నీ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కింద సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. దీన్ని సేవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మొత్తం మళ్ళీ స్టార్టింగ్కి రండి. ఈ క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. 9:16 రేసే తీసుకోండి. మళ్ళీ క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఇంకా ఇమేజ్ అసెట్లోకి వెళ్ళి వైట్ లేయర్ తీసుకోండి. ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు ఇచ్చిన మెటీరియల్స్లో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది, అది తీసుకోండి. బ్లూ స్క్రీన్ వీడియో. స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి. వైట్ బ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంతకుముందు మనం సేవ్ చేసిన వీడియో ఉంది కదా, అది కైన్ మాస్టర్ ఫోల్డర్లో ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. అది తీసుకోండి. క్రాపింగ్లోకి వెళ్ళి కింద కొద్దిగా క్రాప్ చేయండి. ఈ మాస్క్ ఎనేబుల్ చేయండి. ఈ షేప్లోకి వెళ్ళి రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. రౌండ్ షేప్ ఇట్లా రౌండ్గా తీసుకోండి. బ్యాక్ వచ్చేయండి. కొద్దిగా చిన్న చేసి 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వీడియో తీసుకున్నాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కిందికి వెళ్తే ఇక్కడ క్రోమా కీ అని ఉంటుంది, క్రోమా కీలోకి వెళ్ళి ఎనేబుల్ చేయండి. ఈ కీ కలర్ మీద ట్యాప్ చేయండి. ఈ కింద ఆప్షన్ ఎంచుకోండి. ఈ బ్లూ కలర్ ఫుల్గా ఉంచి ఈ 2 తగ్గించేయండి. ఓకే, సెలెక్ట్ చేయండి. కింద బ్యాక్గ్రౌండ్కి ఒక 60% ఉంచుకోండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఈ వీడియో మనం సేవ్ చేసుకున్న వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోని కరెక్ట్ మనకి రౌండ్ షేప్లో అడ్జస్ట్ చేయాలి, అడ్జస్ట్ చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి. కింద కొద్దిగా కట్ చేయండి. ఈ మాస్క్ ఎనేబుల్ చేయండి. మళ్ళీ సేమ్ షేప్లోకి వెళ్ళి రౌండ్ షేప్ తీసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. కొద్దిగా చిన్న చేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోను ఇటు సైడ్ రౌండ్ బాక్స్లో అడ్జస్ట్ చేయండి. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్లోకి వెళ్ళి రౌండ్ షేప్ తీసుకోండి. కొద్దిగా చిన్న చేయండి. ఫోటో ఇటు సైడ్ ఉంచండి. బ్యాక్ వచ్చేసి 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోను కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి.
ఈ ఫోటోని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. పార్టికల్ వీడియో ఇస్తున్నది తీసుకోండి. పార్టికల్ వీడియోను ఇది కరెక్ట్ వచ్చేలా ఫుల్ స్క్రీన్ చేయండి. ఇక్కడ కింద బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళండి. స్క్రీన్ చేయండి. ఇక్కడ మిక్సర్లోకి వెళ్ళి వాల్యూమ్ మొత్తం తగ్గించేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళి ఈ కలర్ లేయర్ తీసుకోండి. దీన్ని ఇట్లా రొటేట్ చేయండి. ఇక్కడ ఉంచండి. క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఈ ఫెదర్ ఒక 35% ఉంచండి. లేయర్ను స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. లేకుంటే మీకు నచ్చిన వీడియో కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియోని కొద్దిగా జరపండి. క్రాప్లోకి వెళ్ళండి. కొద్దిగా కింద పైన కట్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఈ లిరికల్ వీడియోని మనం ఇప్పుడు తీసుకున్న కలర్ లేయర్ లేదా అక్కడ ఉంచండి. ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళండి. స్క్రీన్ చేయండి. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో చెక్ చేస్తాం. చాలా బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోను ఫస్ట్ సేవ్ చేసుకున్న వీడియో సెలెక్ట్ చేసి ఈ రెడ్ లైన్ చివరికి ఉంచండి. పైన వైట్ లేయర్ మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేసేయండి. సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కింద సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.